సమస్య నిజంగా రాజేష్ సింగ్ ఎపిసోడ్ కూడా చాలా షాకింగే. రాజేష్ సింగ్ ఒక లేఖ రాశాడు. మీరు నాకు రాజేష్ సింగ్ లేఖ చూడగానే రాహుల్ గాంధీ మాటలు గుర్తొచ్చాయి. గుజరాత్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా పార్టీలో కొంతమంది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి వాళ్ళని సహించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆయన అనగానే రేవంత్ రెడ్డి గారు కొంచెం మోడీ పట్ల మెత్తగా ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్కి అప్లై చేసి స్టోరీలు ఇచ్చారు. కానీ రాజేష్ సింగ్ ఏమన్నారంటే తెలంగాణ బీఆర్ఎస్లో ఈ పనికిమాలిన సరుకు లేకపోతే తుక్కు లాంటి సరుకు ఎక్కువైపోయింది. పెట్టండి సార్ చూద్దాం. హిందువులతోని ఏ పార్టీనా పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది, ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్గా జరుపుతున్నారు, మధ్యప్రదేశ్లో ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడ ముస్లిమ్సోలే లేదు, మేము 1 డే ఇంట్లోనే ఉంటాం ప్రకటన చేసినారు, డిక్లేర్ చేసినారు. యూపీలో కూడా ఆ విధంగానే డిక్లేర్ చేసినారు. ఎందుకు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీజేపీ ఇది ఉంది అక్కడ తెలుసు వాళ్ళకి, ముస్లిమ్స్ వాళ్ళకి తెలుసు మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి. కానీ హిందువులు ఏ విధంగా గ్రాండ్గా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి గారు రైట్. యాక్చువల్గా మనం మాట్లాడుతుంది ఇంకోటి, ఇది కూడా ఒకటి. పండగలు ఎవరి పండగలు వాళ్ళు జరుపుకోవచ్చు అండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఒకరినొకరు హెచ్చరికలు చేసి అసలు హోలీ జరుపుకుంటున్నప్పుడు పదే పదే రాజేష్ సింగ్ ముస్లింలు అని అన్నిసార్లు అనాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే నిన్న పోలీసులు ఒక ప్రకటన చేశారు, గుంపులుగా ఉండి కొంత ఇది రాకుండా చూడాలి అని. అది ఎవరికైనా భద్రతకు సంబంధించిన అంశం. కానీ నేను చెప్తుంది ఏంటంటే రాజేష్ సింగ్ వాళ్ళ పార్టీ అధిష్టానానికి ఒక ఇది చేశాడు, ఈ పాత సరుకు అంతా పార్టీని నిర్వీర్యం చేస్తుంది, వీళ్ళని మీరు తుక్కు కొట్టి అవతల పడేస్తే తప్ప పార్టీ బతకదని. రెండోది రెడ్లందరూ కలిసి రేవంత్ రెడ్డిని బలపరుస్తున్నారు. కిషన్ రెడ్డి, ఆయన ఎవరు మహేశ్వర్ రెడ్డి సిఎల్పి అధ్యక్షుడు. హిందువులు లేకపోతే అంటే ఇప్పుడు నేను హిందువుల ప్రతినిధిని, ఇప్పుడున్న వాళ్ళు రెడ్ల ప్రతినిధులు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు రాజేష్ సింగ్ సభకు రావడం కూడా సీనియర్, నేనే 2 సార్లు నుంచి గెలుస్తుండే, నన్ను పక్కన పెడుతున్నారని. ఇక్కడ బీజేపీకి డబుల్ ఎడ్జ్డ్గా 2 వైపుల నుంచి, ఒకటేమో అంతర్గత సమస్య, రెండోది ఆయన పదే హిందువులు వాళ్ళది తీసుకొస్తున్నారు. ఎలా పరిష్కరించుకుంటారో తెలియదు. కానీ రాహుల్ గాంధీ హెచ్చరిక లాంటిదే రాజేష్ సింగ్ కూడా వీళ్ళ పార్టీకి చేస్తున్నాడు. మరి రేవంత్ నిజంగా మేనేజ్ చేస్తున్నాడా తెలియదు ఇంకా మనము. రైట్ సార్, థ్యాంక్ యూ.